గ్రామం వెంపటి, మండలం పుంగుర్తి, జిల్లా సూర్యాపేట. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నా పేరు సగ్గు మాస్టర్. మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీ ఎలక్షన్లో మనకు వెంపటి మెజార్టీ ఒక 500-600 ఇస్తుందని కోరుకుంటున్నాం. కోరుకుంటుంది అవును అవుతుందని నమ్మకం. ప్రజలు అన్ని గ్యాస్ మంచి అందుబాటులో ఉన్నారు. అందుబాటులో జరుగుతున్నాయి. గ్యాస్ కానీ, రేషన్ కార్డు డీలర్లకు కానీ, మిస్టర్ బస్సు సరే ఇంకో 2-3 అందుబాటులో, ఇంకా కళ్యాణ లక్ష్మి అనేది ఇవన్నీ అందుబాటులో వచ్చినాయి. అందరికీ అందుబాటులో ఉన్నాయని అనుకుంటున్నాం. జనం కూడా సమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ప్రజల్లో మీరు ఎలా తీసుకెళ్తున్నారు? ఇంటికి తీసుకెళ్ళి రాని వాళ్ళకి ఇంకా కొంచెం అందరికీ ఇంకా అందుబాటులో రాలేదని నిర్ణయాలు చెప్తారు. అవి కూడా అందరికి అందుబాటులో చేస్తామని సర్వే చేస్తాం. సర్వే ఎవరికైతే రాలేదో ఆ లూటు గుర్తు మా ఎమ్మెల్యే గారు ఎంపీ రేపు 7వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు ఎంపీ గారు గెలవగానే ఆయన చూడ అన్ని అమలు చేస్తామని హామీ ఇస్తుంది. ఎవరు మీ ఎంపీ? సామర్థ్యం భువనగిరా? గత గ్రామ సర్పంచిలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి చెందింది? గ్రామం సత్యస్థానం నడిచింది. అవార్డు కూడా కలుపుతాడు మా సర్పంచ్. మా ఊరు ఎంపీటీసీ కానీ సరే అన్ని ఏ పార్టీ అయినా కానీ మా ఊరు అయితే సత్యస్థానం అందరం కలిసి కరెక్ట్గా మా ఊరిని ఆదర్శంగా తీసుకొని కలెక్టర్ అవార్డు కూడా తీసుకుని మా సర్పంచ్ గారు. గత ఎమ్మెల్యే ఊడిపోవడానికి ప్రధాన కారణం బాదర్ కిషోర్ గారు అందుబాటు రాక, జనాన్ని లెక్క చేయక, ఇసుక మాఫియా చేసి అంత ఎవరిని లీడర్ని దగ్గర అనేకుండా ఆయన ఏకపాలన చేసింది కాబట్టి జనం గురించి చేసి. అట్లాగే ఈ గ్రామానికి సరైనటువంటి సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం ఉంది. మీరేమో అవార్డు వచ్చిందని చెప్తున్నారు. ఎక్కడ చూసినా ఎక్కడ చేసిన గుండె అక్కడే ఉందని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు. అన్ని పనులు ఒక్కసారి ఏది కావు సార్. అన్ని పనులు కావాలంటే ఒక్కసారి ఏది కాదు. కాబట్టి చేసుకుంటూ పోతుంటే అయిపోయింది. మన ఊరే కాదు కదా, మన రాష్ట్రంలో సలాబు ఉంది, మన మండలంలో కూడా సలాబు ఉంది. అన్ని మండలాల కన్నా మన మండలంలో ఎంపటే కొంచెం మెరుగు జరిగింది. మళ్ళీ మన ఎమ్మెల్యే గారు గెలవగానే 10 లక్షలు సీసీ రోడ్డు ఇచ్చి ఎంబీ చేసిన నేనే గెలిచిన ఒక 2 నెలకే గెలిచిన నెలకే సీసీ రోడ్డు 15 లక్షలు ఇస్తే ఎస్సీ కాలనీ కొన్ని వేసిన, బీసీ కాలనీ వేసిన అన్నీ వేసిన సార్. అట్లాగే ఈ గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వాళ్ళకు తేడా అయింది. అంటే ఎమ్మెల్యే గారి వల్లనే జనం మారిపోయారు. అంతే, జనం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చారు, చందనిచ్చారు. అంటే ముందుగా యువకులు బాగా ప్రోత్సహించారు. ఈసారి కాంగ్రెస్ కావాలనేది ఎమ్మెల్యే గారు అంత మెజార్టీ 52,000 మెజార్టీ అంటే ఎన్నడూ చరిత్ర సృష్టించిందంటే అది మన కాంగ్రెస్ పార్టీ యువకుల వల్ల, పెద్దల ఆశల వల్ల, అందరి వల్ల ఆ చందనిచ్చింది. అట్లాగనే ఈ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు మీ గ్రామంలో ఎంతవరకు తీసుకెళ్ళారు? మనకు డబుల్ బెడ్రూమ్ రాలే, 3 ఎకరాల పొలం రాలే, పేదలకు మన ఇల్లు బిల్లు అనిపితే అవి రాలే, ఏది అందలే. గొర్రెలు ఇస్తాను గొర్రెలు ఇవ్వలే, బర్రెలు ఇవ్వలేదు. అంత దూపకం. గొర్రెలు మాకు మేము 50,000 ఇల్లు పెడితే మాకు 70 కూడా చేతికి రాలే. షాపులు పోయలే, కూతురుగా నీళ్ళమ్మ సార్. వాళ్ళు కూడా రేటు రాక చెరువులు ఇండి పట్టక అంత ఆగమం చేసారు. అట్లాగనే సార్ బీఆర్ఎస్ పనిలో 1 సెంటు కూడా వెళ్ళిపోలేదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్నారు. దీనిపైన సార్ దీన్ని బట్టి ప్రాజెక్టు గట్టి కాదు, ఊరిపోయి ఆ నీళ్ళు అందించి మనం అటు మరలించడం వల్ల ఇది కాలం రాకపోయింది. దాన్ని బాగా చెప్తే మళ్ళీ ఏదో వస్తాయి అవుతుంది. అట్లానే రైతులు కూడా రుణమాఫీ కాలేదు. రైతులు చాలా ఇబ్బందులు, అంటే ధాన్యాన్ని కూడా సరిగా కొనలేని పరిస్థితి ఉంది. ధాన్యం 100% వాళ్ళు ఈసారి అంత పనులు ఈసారి కట్టు కాకుండా రావడం ఎన్నడూ కాలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఒక్క మిల్లులు కూడా 1 కిలో కట్ చేయలేదు. బిల్లులు కూడా ఎమ్మటే కట్టుబడుతున్నాయి. అట్లాగనే ఈ గ్రామంలో ఇంటింటికి మిషన్ ఎట్లా ఉంది సార్? ఇంటికి మిగిలిన కదా అన్నిటికి వచ్చింది, అందరికి వచ్చింది. నిన్న మనం ఒక ట్యాంక్ ఇద్దరు కాబట్టి నిన్న మన కార్యదర్శి కలిపారు. అది కూడా అన్ని ఊరు మొత్తం నీళ్ళు మాకేం దొరకలేదు. అది మొత్తం వస్తుకోవచ్చు. అట్లాగే సార్ ఈ ముందుకు
మన హరీష్ రావు గారు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్ళు అందించారు. వాస్తవానికి సార్ ఈ మండలానికి కానీ నియోజకవర్గానికి వచ్చింది కాళేశ్వరం నీళ్ళు వచ్చింది. కాళేశ్వరం అంటే మరి అది ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ తెలియదు కానీ నీళ్ళు అయితే వచ్చింది, మన కాళేశ్వరం వచ్చి కళా నీళ్ళు వచ్చేసి వచ్చినాయి. మనం వచ్చినాడు ఒప్పుకోవాలా రాని రాను. అట్లాగనే గత కాంగ్రెస్ సాయంలో ఇంద్రమిల్లు ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్ రాగానే డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చారు. అప్పుడు కట్టిన మొత్తం ఇందిరా మిల్లు చంద్రబాబు టీడీపీలే, మన టీఆర్ఎస్ ఒక్క ఇల్లు రాలేదు. దళిత 3 ఎకరాలు దళిత బంధు ఎంతమందికి వచ్చింది సార్? దళిత బాంధని పెట్టి ఒక్కొక్కరు 10 లక్షలు అప్పు ఇస్తారు. 3 రూపాయల మిత్తి తీసుకుని పెట్టారు కానీ ఒక్కరు రాలే. ఒక్కొక్కరు 2-3 లక్షలు అప్పు చేసుకోరు. వస్తాయి పాపం దళితులు ఆగమైంది. కొంతమంది హైదరాబాద్ పెట్టారు, పట్నం పెట్టారు, వాళ్ళు చేపట్టి మొత్తం 10 లక్షలు వస్తామని చెప్పి 3 రూపాయల మిత్తి తెచ్చి ఆ మధ్యలో దళాల్లో కాళ్ళ కిలో లంచం పెట్టి ఆగమయ్యారు. అట్లాగే సార్ రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్మానం మల్లన్నకు ఓటు ఎందుకు వేయాలనుకుంటారు? తీర్మానం మల్లన్న లేకపోతే ఇలా కేసీఆర్ ప్రభుత్వం పడిపోయేదే కాదు. కేసీఆర్ ఇంకా ఈసారి గెలిస్తే మన రాష్ట్రం ఉండేదే కాదు. తీర్మానం మల్లన్న అంటూడు ప్రజా శక్తి, ప్రజా మనిషి, పసింతో గొంతు ఆయన ఉండు వల్ల మనం రాష్ట్రానికి చాలా వరకు మేలు జరిగిందని ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధిష్టానం మీకు సర్పంచ్ అవకాశం ఇస్తే మీరు సర్పంచ్గా చేస్తారా? ఆ పరిస్థితి అయితే చేస్తాం. చేస్తే మీ గ్రామాన్ని మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క పని పేదవాడికి అందిస్తారు. అట్లాగనే ఈ గ్రామాన్ని ఇంకా ప్రధాన సమస్యలు ఏమి సార్ ఈ గ్రామంలో? మాకు ఇప్పుడు ఒకటి దాఖలు ఒకటి ఓపెన్ అయింది సార్. 30 పడగలదు, అది కూడా కట్టాలి సార్. ఈ డామర్ రోడ్ అంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసిండు, డబల్ రోడ్ అది కూడా అయిపోతుంది. చిన్న కొన్ని ఏది సైడ్ కాలువలు, మన సీసీ రోడ్లు ఉన్నాయి, అవి ఒక 30 లక్షలు అయితే కట్టాలి సార్. ఆ పని అయిపోతుంది. అట్లాగే సార్ సర్పంచ్ బీఆర్ఎస్ఏ, ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ఏ, 10 ఏళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి రోడ్డు మార్గం లేదు. అంటే ఎక్కడ జరిగింది సార్ ఇప్పుడు జాతర? ఆయన అసలు పట్టించుకోలేదు సార్. ఎమ్మెల్యే గారు ఆయన ఇసుక మాఫియా, పెద్ద పెద్ద లీడర్లు, మిల్లులు, కాంట్రాక్టర్లు ఒక కింటకు 2-3 కిలోలు 4-5 కిలోలు కూర్చిన రోజులున్నాయి సార్. అయితే రానున్న ఎమ్మెల్సీ అట్లాగే సర్పంచ్ ఎన్నికలు ఉద్దేశించి మీ గ్రామ ప్రజలకు, మీ మండల ప్రజలకు, మీ నియోజక ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పని, ప్రతి ఒక్క ఏది వచ్చినా పేద ప్రజలకు, జనాలకు అన్నిట్లా అందుబాటులో ఉండి ఏది 2 నెలలకు ఒకసారి గ్రామ సభ జరుపుకొని ప్రజలకు ఏం వస్తుంది, ఏం పోతుంది అని చెప్పి తెలుస్తాడు చేసి పని అభివృద్ధి ముందుకు తీసుకుపోతామని అనుకుంటున్నాను సార్. అలాగే సార్ 6 గ్యారెంటీలు ఉచిత బస్సు మహిళలే వ్యతిరేకిస్తారు దీని మీద సార్. ఇక అది ఉచిత బస్సు మైళ్ళే వ్యతిరేకిస్తారంటే మనది సార్. నేను పక్కన పెట్టి మన ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పోకుంటుంటారు సార్. వాళ్ళు దేని అవ్వాలి ఏది చేసినా జనం ఏదో ఒకటి అంటే మనం కూడా పోతూనే ఉంటారు. మనం చేసుకుని పోతాం, మన పని మనం చేసుకుని పోవాలి.